మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనాన్ని. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 2023వ సంవత్సరములో నుండి 2024వ సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అనగా మరొక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళే మునుపు గడిచినటువంటి సంవత్సర కాలమంతా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఏ తప్పులు చేశాము, ఎటువంటి విషయాలలో మనము వెనకబడిపోయినాం, ఎటువంటి విషయాల్లో మనం విజయాన్ని సాధించలేకపోయినాం, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనము గమనించుకోకపోతే, మననం చేసుకోకపోతే, ఎప్పటిలాగానే మన జీవితాలు ఉండాలి అనుకుంటే కాదు, కానీ మన జీవితాలలో ఒక నూతనత్వం అనేటువంటిది కనపడాలి. ఎప్పుడు అదే జీవితం, అదే పోకడ, అదే ఆలోచన, అదే నడిపింపు కాకుండా, మన జీవితం మనం గడిచిన సంవత్సరంలో నేర్చుకున్న పాఠాలను బట్టి మనం నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో ఫెయిల్యూర్స్ రావచ్చు, ఎన్నో వాటిలో మనం వెనకబడిపోవచ్చు. కానీ వెనకబడిపోయినంత మాత్రాన, ఫెయిల్యూర్స్ అయినంత మాత్రాన ముందు మనకు కాలం ఉంది. ఆ ముందు కాలంలో విజయం దిశగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని లేఖనం ఏం చెప్తుంది అంటే, ప్రాకారము లేకుండా ఉండేటువంటి పురము అంటే, ఒక ఇంటికి కానీ, చూడండి, పూర్వకాలంలో రాజ్యానికి కోటలు ఉండేవి, కోట గోడలు ఉండేటువంటివి. ఏమండి, ప్రాకారాలు ఉండేటువంటివి. ప్రాకారాలు అనగా ప్రహరీ గోడ. అదేవిధంగా మనకు ఇప్పుడున్నటువంటి ఇండ్లలో చూస్తే ప్రతి గృహానికి కూడా ప్రాకారం అనేది ఉంటుంది. అనగా ప్రహరీ గోడ, మన ఇంటి చుట్టూ ఉండేటువంటి గోడ, గేటును మనం దేనికైతే పెట్టుకుంటామో ఆ గోడ. అయితే చూడండి, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో అంటే, ఒక కోటకు, ఒక పట్టణానికి, ఒక పురానికి ప్రాకారము లేకపోతే దాని మీదకి శత్రువులు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటారు. ప్రాకారం అనేటువంటిది ఆ పురాన్ని, ఆ యొక్క నగరాన్ని కప్పి ఉంచుతుంది. ఆ నగరం కనిపించకుండా చేస్తూ ఉంది. ఆ నగరంలో ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తూ ఉంది. ఎవరైనా దాడి చేయాలి అని అంటే ప్రాకారమును దాటి రావాలి. ప్రాకారమును దాటి రావాలంటే ప్రాకారానికి ఉన్న పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయి, పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. అదేవిధంగా సైన్యాలు ఉంటాయి, సైనికులు ఉంటారు. వీరందరినీ దాటి రావాలి. అయితే ఇక్కడ ప్రాకారము లేకపోతే ఏముంటుందయ్యా అంటే, ఈజీగా
ఆ యొక్క కోటలోనికి, ఆ యొక్క పట్టణంలోనికి మనం ప్రవేశించవచ్చు. శత్రువులు ఊరకనే ఆ ఆ యొక్క పురములోనికి, ఆ పట్టణంలోనికి రావచ్చు. అంటే శత్రువులు వస్తే ఆ పట్టణం ఎలా ఉంటది? కనుక ప్రియమైన వారలారా గమనించండి. అది ఎలాగ ఉంటదో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అలాగనే ఉంటాడు. మన మనస్సు ఎలాంటిదయ్యంటే రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల రుచులు, రకరకాలైనటువంటి అలవాట్లను కోరుకునేటువంటిది మన మనస్సు. కనుక మనస్సులో వచ్చిన ప్రతి ఆలోచనను మనం నెరవేర్చేటువంటి దిశగా కాకుండా, ఆ ఆలోచనను మనం అణుచుకోవాలి. ఆ తలంపును మనం అణుచుకోవాలి. ఒకవేళ మన జీవితాలను పాడు చేసేటువంటిది, మన బ్రతుకులను పాడు చేసేటువంటి ఆలోచన వచ్చిందనుకో, దాన్ని అణిచిపట్టాలి. దాన్ని నెరవేరనీయొద్దు. దాన్ని ముందుకు పడనీయొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ అణుచుకోకపోతే మన జీవితాలు పతనానికి వెళ్ళిపోతాయన్న సంగతి గుర్తు చేసుకోండి. ఈరోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ఎలాగనయంటే అణుచుకోన జాలని వలన, అణుచుకోకపోవడం వలన జరుగుతున్నటువంటి పరిణామాలు. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి దేవుని ప్రజలారా, చూడండి, మన మన మనసును అణుచుకోవాలి. చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు, చెడ్డ తలంపు కలిగినప్పుడు, ఏదైనా చెడుది మనకు కనిపించినప్పుడు మనం అణుచుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత మన మీద ఉన్నది. అణుచుకోకపోతే మన జీవితాన్ని మనమే నాశనములోనికి నెట్టిన వారం అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదముల చేత, నూతన కృపల చేత ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న వాక్యము మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ ఘనమైన కార్యాలు జరిగించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి, ప్రతి ఒక్కరి జీవితాలలో మీ ఘనకార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి, మీ నామమునకు మహిమను తెచ్చుకోమని మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ, ప్రభువా మీ నామానికే మహిమ కలుగునుగాక. వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.